హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి ముందుగా ప్రణవ నాద ఉపాసన చేద్దాం 3 సార్లు. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో అంతర్భాగంగా ఋగ్వేద అధ్యయనం ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ఈ ఆదివారం 4:30 గంటల సమయంలో ప్రారంభమవుతోంది, పునఃప్రారంభమవుతోంది. ముందుగా మనం కిందటి వారం చెప్పుకున్నట్టుగానే ఈ వారం కూడా నారాయణ అథర్వ శీర్షం మనం ఒకసారి చదువుకుని చతుర్వేద పారాయణ పుణ్య ఫలితాన్ని పొందుదాం. హరి ఓం. అథ పురుషోఘ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాత్ బ్రహ్మా జాయతే. నారాయణాత్ రుద్రో జాయతే. నారాయణాదింద్రో జాయతే. నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే. నారాయణాద్వాదశాదిత్యా రుద్రావసవస్. నారాయణాద్వాదశాదిత్యాః రుద్రావసవస్ సర్వాణి చ ఛందాగుంసి. నారాయణాదేవ సముత్పద్యంతే. నారాయణే ప్రవర్తంతే. నారాయణే ప్రణీయంతే. ఇది ఋగ్వేద శిరోయోధీతే. ఈ ఋగ్వేద మంత్రంలో మనకి ఏం చెప్తున్నారంటే, పరమపురుషుడైనటువంటి ఆ నారాయణుడు, నారాయణ అంటే నారం అయనం యస్య సహా, జ్ఞానమే తన నివాసముగా కలవాడు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. అటువంటి నారాయణుడు పరమపురుషుడు గనక ఆయన అనుకున్నట్ట, అకామయత ప్రజా సృజేయేతి, నేను ప్రజల్ని సృష్టించాలి, ఈ లోకంలో జీవించడానికి ప్రజలు నేను సృష్టిస్తాను అని అకామయత కోరుకున్నాడు ఆయన. అకామయత ప్రజా సృజేయేతి, ప్రజలను, మిగతా దేవతలను, భూలోకంలో నివసించే ప్రజలను అందరినీ సృష్టిస్తాను అనుకున్నాడు. తర్వాత మొట్టమొదట ఆయన ప్రాణాన్ని సృష్టించాడు. నారాయణాత్ ప్రాణో జాయతే. ఆ నారాయణుడి వల్ల, నారాయణ నుంచి వచ్చింది మొట్టమొదట ప్రాణవాయువు, వాయువు. మనస్సర్వేంద్రియాణి చ. ఎప్పుడైతే వాయువు వచ్చిందో దాని తర్వాత వాయువు ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలమైనటువంటి మనస్సు సృష్టించబడింది. మనస్సర్వేంద్రియాణి చ. తర్వాత ఇంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ ఇంద్రియాలు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ. త్వక్ చర్మము, చక్షు నేత్రము, శ్రోత్ర చెవి, జిహ్వా నాలిక, ఘ్రాణ నాసిక, నాలుక నాసిక.
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు, ఇవి పంచకర్మేంద్రియాలు. తర్వాత ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు వీటికి సంబంధించిన తన్మాత్రలు ఉన్నాయి. పంచ తన్మాత్రలు ఇవి కోరేటువంటి పదార్థాలు. శబ్ద స్పర్శ రూపరస గంధా, శబ్ద స్పర్శ రూపరస గంధా, ఇవి పంచ తన్మాత్రలు. పంచ జ్ఞానేంద్రియాలు సృష్టించాడు నారాయణుడు స్వామి. అలాగే పంచ కర్మేంద్రియాలు సృష్టించాడు, పంచ తన్మాత్రలు సృష్టించాడు, పంచభూతాలు సృష్టించాడు. ఆ విధంగా మన సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఇప్పుడు పంచభూతాలు వస్తున్నాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు సృష్టించిన తర్వాత మొట్టమొదటి ఆయన ఏం చేశాడు? నారాయణాత్ ప్రాణో జాయతే, ప్రాణాన్ని సృష్టించాడు. మన సర్వేంద్రియాణి చ, మనస్సును సృష్టించాడు, జ్ఞానేంద్రియాలను సృష్టించాడు, కర్మేంద్రియాలను సృష్టించాడు, పంచ తన్మాత్రలు సృష్టించాడు. ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఖం ఆకాశము, వాయు గాలి, జ్యోతి కాంతి తేజస్సు, ఆపహ నీరు, పృథివీ భూమి, ఇవన్నీ కూడా విశ్వాన్ని ధరించేవి గనక ఇవన్నీ సృష్టించాడు. విశ్వస్యధారిణి, విశ్వాన్ని, పృథివీ విశ్వస్యధారిణి, పృథివీ విశ్వాన్ని ధరిస్తుంది కనుక పృథివీని సృష్టించాడు. నారాయణాద్ బ్రహ్మ జాయతే, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నారాయణుడి నుంచి, నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. నారాయణాద్ బ్రహ్మ జాయతే. తర్వాత ఏమైంది? నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణుడి నుంచే రుద్రుడు ఉద్భవించాడు. నారాయణాద్ ఇంద్రో జాయతే, ఆయన వల్ల ఇంద్రుడు కూడా ఉద్భవించాడు. నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, ప్రజాపతులు వైవస్వత మనువు, స్వారోచిష మనువు, ఇలాంటి ప్రజాపతులందరూ కూడా ఉద్భవించారు. నారాయణాద్ ద్వాదశాదిత్యా, ద్వాదశ ఆదిత్యులు వచ్చారు ఆయన దగ్గర నుంచి. వసవ సర్వాణి చ ఛందాగుంసి, అష్టవసువులు వచ్చారు. సర్వాణి చ ఛందాగుంసి, సమస్తమైన వేద మంత్రాలు వచ్చాయి. నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణుని వల్లనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సృష్టించబడ్డాయి. నారాయణే ప్రవర్తంతే, ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన వల్లనే వీటి భూలోకంలో ప్రవర్తిస్తున్నాయి, అన్ని లోకాల్లో కూడా. నారాయణాత్ ప్రవర్తంతే, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణ వల్లనే ఏర్పడ్డాయి. ఈ ఏర్పడేవన్నీ కూడా నారాయణే ప్రవర్తంతే, ఆ నారాయణ యొక్క సంకల్పం నందే ప్రవర్తిస్తున్నాయి. ఆయన యొక్క సంకల్పమే వీటి ప్రవర్తనకు కారణము, ఇవి ఇలా ఉండడానికి కారణము. నారాయణే ప్రళీయంతే, చివరకు ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా సృష్టించబడిన ప్రతిదానికి కూడా చివరికి అంతం అనేది ఉంటుంది కనుక ఇవన్నీ చివరికి నారాయణే ప్రళీయంతే, నారాయణలో లీనమైపోతున్నాయి. ఇది ఋగ్వేద మంత్రానికి, మనకి ఈ ఋగ్వేద సూక్తానికి అర్థం. తర్వాత మిగతా మంత్రాలు కూడా సూక్తాలు చెప్పుకుందాం. ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి ఇది యజుర్వేద శిరోయోధీతే. ఇది యజుర్వేద సూక్తం. వీటికి అర్థాలు తర్వాత చెప్పుకుందాం. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద ఇది సామవేద శిరోయోధీతే. ఇప్పుడు మనం ఇంతకుముందు యజుర్వేద
మంత్రానికి అర్థం ఒకసారి చెప్పుకున్నాం, చాలా సులభంగా ఉంటుంది. ఓం అథ నిత్యో నారాయణ. ఆ నారాయణ స్వామి నిత్యుడు, శాశ్వతుడు. బ్రహ్మ నారాయణ, ఆయన వల్ల ఉద్భవించిన బ్రహ్మ కూడా నారాయణ స్వరూపమే. శివశ్చ నారాయణ, రుద్రుడు కూడా ఆయన స్వరూపమే. శక్రశ్చ నారాయణ, ఇంద్రుడు కూడా ఆయన స్వరూపమే. జావా పృథివ్యౌచ నారాయణ, అంతరిక్షము భూమండలము రెండు కూడా ఆయన స్వరూపమే. కారశ్చ నారాయణ, కాలము కాలపురుషుడు ఆయన కూడా ఆయన స్వరూపమే. దిశశ్చ నారాయణ, దశ దిశలు, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఊర్ధ్వభాగం, అధోభాగం, దశ దిశలు. ఈ దశ దిశలు కూడా ఆ నారాయణ స్వరూపమే. అంతర్బహిశ్చ నారాయణ, అంతర్బహిశ్చ మనకి లోపల నారాయణుడు నాడు, బహిశ్చ బయట నారాయణుడు. సర్వం నారాయణమయం, సర్వం వాసుదేవమిదం జగత్తు. అటువంటి నారాయణ స్వామి ఆయన. యద్భూతం యచ్చ భవ్యం, భూతం అంటే జరిగిపోయింది, భవ్యం జరగవలసింది. భూతం భవిష్యత్తు అంతా నారాయణుడే. నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. ఎటువంటి కళలు లేనటువంటి వాడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజన, ఎటువంటి వికారాలు లేనివాడు, నిర్వికల్ప, సంకల్ప వికల్పాలు లేనివాడు, నిరాఖ్యాత, ఆయన్ను వర్ణించడం కూడా కష్టమే, వర్ణనకు అతీతుడు ఆయన. అటువంటి మహానుభావుడు. శుద్ధో దేవ ఏకో నారాయణ, పరిశుద్ధుడైన దివ్యత్వం కలిగినటువంటి ఆ మహానుభావుడు ఒక్కడే, ఆయనే అసలైన పరబ్రహ్మ. నా ద్వితీయోస్తి కశ్చిత్, మరొక రెండవ స్థానంలో ఎవరు లేరు. ఏవం వేద, ఇది తెలుసుకోవడమే గొప్ప విషయం. యహ ఏవం వేద, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో అని అర్థం. స విష్ణురేవ భవతి, స విష్ణురే భవతి, ఆ తెలుసుకున్నవాడు విష్ణువు యొక్క సామీప్యాన్ని పొందుతాడు, విష్ణువే అవుతాడు. తర్వాత సామవేద శిరోయోధీతే, ఆ మంత్రాలు చూడండి. ఓమిత్యగ్రే వ్యాహరేత్, ఓం అనేటటువంటి దాన్ని ముందు పలకాలట. ఏ మంత్రానికైనా ముందు పలకవలసిన దాన్ని ఓం. ఒక్కోసారి నమః ముందు పలుకుతాం అక్కడ, లేదా మా పదానికి వాక్యానికి చివరి కూడా పలుకుతాం. ఓం నమో వాసుదేవాయ అన్నప్పుడు ఓం పక్కనే నమః పలుకుతున్నాం. నమ శివాయ, ఓం నమ శివాయ, నమః కూడా శివాయ ముందుకు పలుకుతున్నాం. ఓం బ్రహ్మణే నమః, అక్కడ నమః చివర పలుకుతున్నాం. అంతే నమః అనేది అటు పలకచ్చు ఇటు పలకచ్చు, కానీ ఓం మాత్రం ముందు పలకవలసిందే. ప్రణవశ్చందసామివా, ప్రతి వేదమంత్రానికి ముందు ప్రణవనాదం ఉంటుంది. కనుక ఓమిత్యగ్రే వ్యాహరేత్, ఓం అనేటువంటి దాన్ని ముందుగా వ్యాహరేత్, అది మంత్రం కనుక మంత్రానికి మాత్రమే వ్యాహృతి అనే పదం వాడతారు, మిగతా వాటికి ఉచ్చరిస్తున్నారు పలుకుతున్నారు అని చెప్తారు. కానీ మంత్రానికి వ్యాహరేత్ అని పలుకుతారు. కనుక ఓం అనేదాన్ని ఆ విధంగా మంత్రంగా పలకాలి. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నారాయణాయేత్యుపరిష్ట నమ ఇతి పశ్చాత్, దీని తర్వాత నమః అని కూడా చెప్పచ్చు. నమ ఇది అనేది తర్వాత ఓం నమః అని వస్తుంది. నారాయణాయేత్యుపరిష్టాత్, దాని తర్వాత నారాయణాయ అనేటువంటి పంచాక్షరి వస్తుంది. అది అక్కడ పంచాక్షరి, నమః ద్వ్యక్షరి, ఓం ఏకాక్షరి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి. ఓమిత్యేకాక్షరం, ఓం అనేది ఒక అక్షరమే. నమ ఇది ద్వే అక్షరే, నమః అనేది రెండు అక్షరాలు. నారాయణాయేది పంచాక్షరాణి, నారాయణాయ పంచాక్షరాలు. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం, ఇది నారాయణ మహామంత్రం యొక్క అష్టాక్షరి, 8 అక్షరాలు. యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి, ఎవరైతే ఈ అష్టాక్షరి మంత్రాన్ని అధ్యయనం చేస్తారో, జపిస్తారో, మననం చేసుకుంటారో, అనపబ్రవ సర్వమాయురేతి, వాళ్ళు ఆయుర్దాయాన్ని పొందుతారు. ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం, ప్రజాపతికి ఎంత గొప్పతనం ఉంటుందో అంత గొప్పతనం పొందుతారు. గోసంపద పొందుతారు. తతోమృతత్వమశ్నుత ఇది, ఆ తర్వాత అమృతత్వాన్ని పొందుతారు, వాడు దివ్యత్వాన్ని పొందుతారు. అంత గొప్పతనం ఈ సామవేద శిరోయోధీతే, సామవేద మంత్రంలో సూక్తిలో ఉంది. చివరికి మనం అథర్వవేద సూక్తంలోకి వస్తున్నాం. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానే కథా సమఫరత్తదే తదోమితి.
యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం. తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకారం అకారణ పరబ్రహ్మ. ఓం కారణపురుషమకారణం పరబ్రహ్మ. ఓం ఏతదథర్వశిరో యోధీతే. ఈ అథర్వశిరో మంత్రానికి అర్థం ఏంటంటే, ఈ సూక్తానికి ఓం ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. ప్రత్యేగానందం ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పరబ్రహ్మ సంబంధించిన ఆ పరబ్రహ్మం దర్శించేటువంటి గొప్ప శక్తిని మానవుడు పొందుతాడు. ఎప్పుడు ప్రణవస్వరూపం, ప్రణవపూర్వకమైనటువంటి మంత్రం కనుక ఈ ప్రణవనాదంలో 3 అక్షరాలు 3 విభాగాలు ఉన్నాయంటున్నారు. అకార ఉకార మకార ఇతి. తానేకథా సమభరత్తదేతదోమితి. అకార ఉకార మకారాలు ఈ 3టిని కలిపి ఓం అనేటటువంటి బీజాక్షరంగా సృష్టించాడు భగవంతుడు నారాయణుడు. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఈ ఓం అనేటువంటి ప్రణవనాదాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు జన్మ సంసార బంధనాన్ని పోగొట్టుకుంటారు. జన్మబంధం, జరాబంధం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, ఇవన్నీ కూడా ఆఖరకు మృత్యు దుఃఖం, జరామరణ దుఃఖాలు ఇవన్నీ కూడా పోగొట్టుకుంటారట. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని సస్వరంగా సుస్వరంగా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఉచ్చరిస్తారో వైకుంఠ భువనలోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం. అదే సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని పొందుపరిచినటువంటి ఒక కమలం, పద్మం లాంటి, వికసించే పద్మం లాంటి గొప్ప మంత్రం ఇది. తస్మాత్ తదిదావన్ మాత్రం, అది అందుచేతనే అంత గొప్ప విశేషాన్ని పొందింది. బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం, ఆ దేవకీపుత్రుడైనటువంటి ఆ వాసుదేవుడు, ఆ మధుసూదనుడు ఓం అనేటటువంటి ఆ మంత్రంతోనే ఆయన స్తుతించబడుతున్నాడు. సర్వభూతస్థమేకం నారాయణం కారణపురుషమకారణం పరబ్రహ్మ. ఓం, కారణపురుషుడైన, ఈ జగత్తుకి కారణభూతుడైన అటువంటి మహానుభావుడు నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు గనక అది మనకు అథర్వ సూక్తంలో చెప్పారు. ఏతదథర్వ శిరోయోధీతే. ఇప్పుడు ఈ 4 సూక్తాలు, చతుర్వేదాలకు సంబంధించిన 4 సూక్తాలు మనం పఠనం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది? ఇంతకుముందు అధ్యాయంలో కిందటి వారంలో చెప్పుకున్నాం. ప్రాతరథీయానో రాత్రికృతం పాపం నాశయతి. లేవగానే స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని ఈ 4 రుక్కుల్ని చదువుకుంటే, ఈ 4 మంత్ర సూక్తాలని చదువుకుంటే రాత్రి చేసినటువంటి దోషాలన్నీ పోతాయి. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. సాయంకాలం సాయం సంధ్యా సమయంలో దేవతార్చన చేసుకుని అప్పుడు నక్షత్రాన్ని దర్శించి నక్షత్రోదయం అయిన తర్వాత ఇది ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి పగలు చేసిన పాపాలన్నీ పోతాయి. మాధ్యందినం ఆదిత్యాభిముఖోధీయాన పంచపాతక ఉపపాతకాత్ ప్రముచ్యతే. మధ్యాహ్న సమయంలో ఆదిత్యుణ్ణి ఒక్కసారి దర్శించి ఆయన్ను స్మరించుకుంటూ ఈ 4 సూక్తాలు చదువుకుంటే వాళ్లకు సమస్త పాతక ఉపపాతకాలు పోతాయి. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. 4 వేదాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. నారాయణ సాయుధ్యమవాప్నోతి, శ్రీమన్నారాయణ సాయుధ్యమవాప్నోతి. ఈయన ఇటువంటి వాడు సత్యలోకంలో, భూలోకం, భౌరలోకం, స్వర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం ఈ లోకాలని దాటి సత్యలోకానికి వెళ్ళిపోతాడు. నారాయణ సాయుధ్యం పొందుతాడు, నారాయణుడిలో ఐక్యమైపోతాడు, జన్మరాహిత్యం అయిపోతుంది. ఏవం వేద, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇత్యుపనిషత్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం ఈ ఋగ్వేదంలో మంత్రాలు మనం ఎంతవరకు చెప్పామంటే, ఈ పంచభూతాల్లో అష్టవసుగుణాల్లో అనిలహ అనలహ ఇద్దరి గురించి చెప్పుకున్నాం. వాళ్ళిద్దరి తర్వాత మిత్రావరుణులు చెప్తున్నారండి. మిత్రావరుణులు, వరుణ అంటే ఆపహ. ఇంతకు అష్టవసుగుణాల్లో చెప్పుకున్నాం కదండి. అనిలహ, అనలహ, ఆపహ, అథర్వ. సోమ, ధ్రువ, ప్రత్యూష, ప్రహాస. అందులో అనిలహ అనలహ పూర్తయ్యారు. ఇప్పుడు మనకి ఆపహ అంటే వరుణుడు. ఈ వరుణుడు సమస్తమైనటువంటి సస్య సంపదలకు అధిపతి. కృషి వెదురు
కర్షకులు, శ్రామికులు అందరూ కూడా వరుణుడి యొక్క కరుణ కోరతారు. వరుణ కరుణ లేకపోతే అతివృష్టి కలుగుతుంది, అనావృష్టి కలుగుతుంది. వరుణ కరుణ ఉంటే సమానంగా ఎప్పుడు వర్షాలు పడాలో, సస్య సంపదలకు ఎటువంటి వర్షాలు ఉపయోగిస్తాయో అంతవరకే అది వర్షిస్తుంది. అది ఇందులో విశేషం. ఆ విధంగా చెప్తూ వరుణుడికి మిత్రుడు ఏ విధంగా సహకరిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ సూక్తంలో ఇది 151వ సూక్తం. ఈ 151వ సూక్తంలో ఈ విద్యారణ్య స్వాముల వారు దీనికి వ్యాఖ్యానం చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, మిత్రో నామ భాస్కర మిత్రస్య సహకారం వినా వరుణ నోపపద్యతే. ఆ వరుణుడి యొక్క సహకారం లేకుండా, మిత్రుడి యొక్క సూర్యుడి యొక్క సహకారం లేకుండా వరుణుడు ఒక్క పని కూడా చేయలేడు, ఆయనకి ఉపపత్తి లేదు. అందుకు కారణం ఏంటంటే తేజోవంతుడు, ప్రభాసమానుడు ఆదిత్యుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యే. ఆరోగ్యం కావాలంటే భాస్కరుని ఆరాధించాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. అప్పుడు మానసికంగా, శారీరకంగా స్వాస్థ్యం కలుగుతుంది. పైగా తేజస్సు కారకుడు ఆయన, విరాట్ పురుషుడు యొక్క నేత్రం ఆయన. చక్షో సూర్యో అజాయత. ఆయన రెండు నేత్రాలు ఈయనయే. పరమాత్మ యొక్క రెండు నేత్రాలు కూడా సూర్యుడే. మరి చంద్రుడు వేరు. చంద్రమా మనసో జాతః పురుష సూక్తంలో చెప్తారు. చంద్రమా మనసో జాతః. చంద్రుడు ఆయన మనసులోంచి పుట్టేట, మనఃకారకుడు చంద్రుడు. అంచేత చక్షో సూర్యో అజాయత. ఆ పరమాత్మ యొక్క నేత్రాలే సూర్యుడు. కనుక అటువంటి మహానుభావుడు ఆ సూర్యుడు వేద విజ్ఞానానికి ఆయన అధిపతి. సూర్యుడికి సూర్యోపస్థానం చేయకుండా గాయత్రీ మంత్రంలో, గాయత్రీ ఛందస్సులో సూర్యుడి యొక్క మంత్రాన్ని మననం చేసుకోకుండా ఎవరు ఏ పని చేయరు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. అటువంటి సూర్యభగవానుడు ఇక్కడ వరుణుడికి సహకరిస్తున్నాడు. ఏ విధంగా? తన యొక్క అనేక కాంతిమంతములైన కిరణాలతో భూమి మీద ఉన్నటువంటి నీటి బిందువులన్నింటినీ కూడా స్వీకరిస్తున్నాడు ఆయన. స్వీకరించి వాటినన్నింటినీ కూడా ఆ పైన వరుణుడికి అందిస్తున్నాడు, మేఘరూపంలో అందిస్తున్నాడు. ఈ నీటి బిందువులతో కూడిన మేఘాలన్నీ కూడా వరుణుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి సంచరిస్తుంటాయి. వరుణుడు ఆదేశిస్తే ఎక్కడ వర్షించమని చెప్తే అక్కడ వర్షిస్తాయి. ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతుంటాయో, ఎక్కడ దేవతార్చన జరుగుతుంటుందో, ఎక్కడ ఈ మంచి సత్సంగాలు జరుగుతుంటాయో అక్కడ తప్పనిసరిగా ఇవి ఏర్పడుతుంటాయి అని ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు చెప్తున్నారు. ఎక్కడైతే ఆ దేవతల యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా వరుణుడి యొక్క కరుణ లభిస్తుంది అని మనకి ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు వ్యాఖ్యానంలో చెప్పారు. అంటే మిత్రుడు, వరుణుడు వీళ్ళిద్దరు పరస్పర సహకారంతో మనకి ఇక్కడ ఈ రకంగా సస్యశ్యామలత్వానికి సంబంధించిన దానికి కావాల్సినటువంటి వనరులన్నీ మనకి కల్పిస్తున్నారు. అలాగే ద్యావా, పృథ్వీ ఈ రెండు కూడా ఈ ఇద్దరిని స్తుతిస్తున్నాయట. ద్యావ అంటే అంతరిక్షం, ఆకాశం, పృథ్వీ అంటే భూమండలం. ఈ రెండు కూడా అంటే వసుగణాలు కాకుండా వేరే గణాలు ఉన్నాయి. ఇవి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వీళ్ళందరూ కూడా 31 మంది. ద్యావా, పృథ్వీ ఈ రెండు దేవతాగణాలు మొత్తం 33. ఈ 33ని కూడా మనకు ఋగ్వేదంలో దర్శింపజేస్తున్నారు మహర్షులు. ఇప్పుడు ద్యావా, పృథ్వీ ఎవరిని స్తుతిస్తున్నారంటే ఈ మహానుభావులనే. ఎవరిని? మిత్రుణ్ణి, వరుణుణ్ణి. మిత్రుడు ఆరోగ్యకారకుడు, వరుణుడు వర్షకారకుడు. మిత్రుడిని ఆరాధిస్తే ఆరోగ్యం లభిస్తుంది, వరుణుడిని ఆరాధిస్తే నీరు లభిస్తుంది, సస్య సంపద లభిస్తుంది అని ఈ విధంగా మిత్రావరుణుల గురించి వర్ణించారు. ఈ మిత్రావరుణుల గురించి వర్ణించిన తర్వాత మనకు వీళ్ళు విష్ణుమూర్తిని గురించి తర్వాత మంత్రంలో వర్ణిస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి సంస్కృత శ్లోకాన్ని ఒకసారి ఉచ్చరించి తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోదాం.
దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. ఈ సంస్కృత వాక్యాల్లో అహం దేవం నమామి, నేను దేవుడికి నమస్కారం చేస్తున్నాను. ఆవాం దేవౌ నమావహ, మేమిద్దరము దేవుడికి నమస్కారం చేస్తున్నాము. వయం దేవం నమామహ, మేమందరము దేవుడికి నమస్కారం చేస్తున్నాము. ఇది ఈ మూడు ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉత్తమ పురుషులో ఈ వాక్యాలు గుర్తుపెట్టుకుని మననం చేసుకోండి. మళ్ళీ ఆదివారం మధ్యమ పురుషులో వాక్యాలు కూడా ఒకసారి స్మరించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.